మీనం వ్యక్తులకు ఈ నెల గణనీయమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. మీ ఉన్నతమైన ఉత్సాహం మరియు బలమైన ఉద్దేశ్య భావం రాబోయే వారాల్లో వివిధ పనులను పూర్తి చేయగల మీ సామర్థ్యానికి అనుకూలంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుందని మీరు ఊహించవచ్చు. ఇది గతంలో కంటే ఎక్కువ శ్రేయస్సుకు దారితీస్తుంది. ప్రత్యేకించి మీ వృత్తిపరమైన విషయాలలో మీరు తిరుగులేని సంకల్పంతో మీ పనిని చేరుకుంటారు. మీ కెరీర్ను పరిశీలిస్తే ఈ నెల మంచి అవకాశాలను తెస్తుంది. 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడితో పాటు 3వ ఇంటిలో ఉంటాడు. నెలలో 3వ తేదీన బృహస్పతి దాని ఉన్నత స్థితికి చేరుకుంటుంది. మీ ప్రభావం మరియు నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. విద్యార్థులకు ఈ మాసం వారి సామర్థ్యాలను ప్రకాశింపజేయడానికి మరియు ప్రదర్శించడానికి ఒక సువర్ణావకాశాన్ని అందిస్తుంది. మీ స్వాభావిక ప్రతిభ మరియు మీ చదువుల పట్ల మీ అచంచలమైన అంకితభావం అత్యుత్తమ పరీక్ష ఫలితాలను అందిస్తాయి. మీ స్నేహితుల నుండి మీకు లభించే మద్దతు నిజంగా ప్రశంసనీయం. వారు మీ విద్యా విషయాలలో మీకు సహాయం చేస్తారు. మంచి స్నేహం యొక్క సారాంశాన్ని కలిగి ఉంటారు మరియు మీ పనితీరును మరింత ఎత్తుకు పెంచే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ నెల సానుకూల కుటుంబ పరస్పర చర్యలకు అవకాశం ఉంది. అంగారకుడు మీ 2వ ఇంటిని ఆక్రమిస్తాడు. కాబట్టి జాగ్రత్త వహించడం మరియు మితిమీరిన కోపంతో బాధించే పదాలను వ్యక్తపరచకుండా ఉండటం చాలా ముఖ్యం. అదనంగా 2వ ఇంటిపై శని ప్రభావం కఠినమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ సంబంధాలకు భంగం కలిగించవచ్చని సూచిస్తుంది. జాగ్రత్తగా కమ్యూనికేషన్ అవసరం. మీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఇది మీ దృష్టిని కోరుతుంది. మార్స్ మీ 2వ ఇంటిని ఆక్రమిస్తుంది. దాని స్వంత సంకేతం సంపద సంచితంలో విజయం మరియు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుదలను సూచిస్తుంది. మీరు తొందరపాటు మరియు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అది తప్పు కావచ్చు. సంపద యొక్క స్థిరమైన మరియు సమృద్ధిగా ప్రవాహాన్ని నిర్ధారించడానికి వాటిని దూరంగా ఉంచడం మంచిది. మీ ఆరోగ్యానికి సంబంధించి ఈ నెలలో అంచనాలు మితంగా ఉంటాయి. పాలక గ్రహం బృహస్పతి జూన్ 3న దాని బలహీనమైన స్థితి నుండి దాని ఉన్నత స్థానానికి మారుతుంది. ఇది మీ శ్రేయస్సులో సంభావ్య మెరుగుదలని సూచిస్తుంది. ఇప్పటికే ఉన్న ఏవైనా ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గుతాయి. పరిహారం: అమావాస్య నాడు శివలింగానికి ఒక జత పాము విగ్రహాలను సమర్పించండి. For more updates, subscribe our channel.